Oh, okay. Canadians. It's your time. Edmontonians. హలో వ్యూయర్స్, అందరు ఎలా ఉన్నారు? అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ఈరోజు సిరిది ఫస్ట్ టైం డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో తను అయితే ఈరోజు ఫస్ట్ టైం స్టేజ్ మీద అయితే పర్ఫార్మెన్స్ అయితే చేయబోతుంది. రియల్గా చాలా ఎక్సైటెడ్గా ఉందన్నట్టు. అండ్ ఈవినింగ్ 5 అలా అవుతుంది, 5:30కి అలా అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడైతే తను ఒక 8-9 మంత్స్ నుంచి అయితే భరతనాట్యం అలా నేర్చుకుంటూ ఉంటుంది. సో తనకైతే ఈ రోజు అయితే ఫస్ట్ టైం అయితే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడానికి ఛాన్స్ అయితే వచ్చింది. ఇది ఒక గ్రూప్ డాన్స్ అన్నమాట. సో పిల్లలది. సో అందులో అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఈరోజు మార్నింగ్ నుండి తను ప్రాక్టీస్ చేస్తూనే ఉండే అన్నమాట. సో ఈవినింగ్ ఇంకా రెడీ అయిపోయి ఇంకా ఇలా వెళ్తూ ఉన్నాము. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండే. అండ్ వెదర్ అయితే ఈరోజు రియల్గా చాలా బాగుంది, ప్లస్లో ఉందన్నట్టు. మెల్లిగా స్నో మెల్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా మార్చ్ వచ్చిందంటే మెల్లిగా అయితే స్నో అంతా మెల్ట్ అయిపోతుంది అన్నట్టు. రియల్గా అసలు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మొత్తం రోడ్ అంతా చాలా క్లియర్ అయిపోయింది అన్నమాట, లేకపోతే స్నోతో ఫుల్గా నిండిపోయి ఉంటూ ఉండే. అండ్ ఇలా ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము. అండ్ మీలో ఎవరికన్నా మలయాళం యాక్టర్ అయితే అనుశ్రీ గారు తెలుసా? సో తనైతే ఈరోజు గెస్ట్గా అయితే వస్తున్నారంట. సో తనైతే ఈ షోకి గెస్ట్ అని అన్నట్టు. అండ్ ఇక్కడైతే హ్యాండ్కి బ్యాండ్ అలా వేపించుకుంటూ ఉన్నాం అన్నట్టు. సో ఇదేంటి అంటే ఎంట్రీ అన్నట్టు. మనం ఎంట్రీ అవ్వాలంటే ఇంకా టికెట్ అయితే తీసుకోవాలి. ఇలా హ్యాండ్కి బ్యాండ్ వేపించేసుకుంటే సో లోపలికి అయితే ఎంట్రీ అయితే ఉంటుంది. సో పిల్లలకైతేనేమో $10 అలా ఉంది, పేరెంట్స్కి అయితేనేమో $25 అలా ఉందన్నట్టు. సో ఇలా అయితే ఇంకా బ్యాండ్ ఎలా వేపించుకొని లోపలికి అయితే వచ్చేసాము. Fusion Flames. Are you guys ready? Okay. Number 7, Natana School of Dance. Here. Okay. Perfect. So the first 7 teams need to be ready in 10 minutes. I'll take you down to the stairs, okay? పిల్లలైతే ఇక్కడ నుంచి ఇంకా రెడీ అయ్యి అయితే స్టేజ్ మీదకి అయితే వెళ్తూ ఉన్నారు. అసలు ఎంత క్యూట్గా ఉన్నారో అందరూ, ప్రతి ఒక్కరు. భరతనాట్యం కాబట్టి వాళ్ళ కాస్ట్యూమ్స్లలో రియల్గా చాలా క్యూట్గా అయితే అనిపించారు అన్నట్టు. అండ్ ఇక్కడ మోస్ట్లీ ఇంకా అన్ని మలయాళం సాంగ్స్ ఏనండి. సో ఇది కేరళ వాళ్ళు కండక్ట్ చేసిందన్నమాట. సో ఇంకా అన్ని మోస్ట్లీ మనకి అవే సాంగ్స్ ఉంటాయి. కొన్ని అక్కడక్కడైతే తెలుగు సాంగ్స్ కూడా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ తమిళ్ అయితే కొన్ని, మోస్ట్లీ అయితే ఎక్కువ కేరళ డాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకా ఇది 3-4 మంత్స్, ఎవ్రీ 3-4 మంత్స్కి అలా అయితే ఇన్ని పర్ఫార్మెన్సెస్ అన్నీ జరుగుతూ ఉంటాయంట. అండ్ సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారంట. రియల్గా అసలు ఎంత బాగా అనిపించిందో. పిల్లలందరూ చక్కగా రెడీ అయిపోయి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నారో కదా. పిల్లలందరూ ఆల్మోస్ట్ ఇంటి దగ్గర అయితే రెడీ అయిపోయి వచ్చేసారు. ఇంకా మేకప్ రిమైనింగ్ ఏమైనా ఉంటే కనుక ప్రిపేర్ అయితే అవుతున్నారు. కొందరైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అన్నట్టు. సో అంత బిజీగా ఉండిపోయింది. అండ్ సో తనే అన్నమాట మా పాప వాళ్ళ డ్యాన్స్ టీచర్ అయితే. రియల్గా అసలు ఎంత పేషెన్సీగా ఉంటారు. సో తనైతే ఇప్పుడే వచ్చింది అన్నట్టు. అండ్ ఇక్కడి నుంచి నాకైతే స్టార్ట్ అయింది. మా చిన్నోడైతే మా పాప వెళ్ళగానే ఇక సో తను కావాలి అని అయితే కాసేపు ఏడుస్తూ ఉండే. సో తననైతే కొంచెం సేపు అలా ఎంటర్టైన్ చేసి అయితే నేను మళ్ళీ అయితే ఇక్కడికి అయితే వచ్చేసాను. సో తనైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయింది. కాసేపటితో తన పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ 15 మినిట్స్ గ్యాప్లోనే నేను పైకి వెళ్ళి కిందికి వచ్చేలోపు ఇది మొత్తం అయితే ఫిల్ అయిపోయింది అన్నమాట. రియల్గా అసలు ఎంతమంది వచ్చారో, రియల్గా చాలా మంది అయితే వచ్చారన్నట్టు. చిన్న పిల్లలతో సహా చాలా చిన్న పిల్లల్ని కూడా చూశానండి. రియల్గా అసలు ఎంత ఓపికగా కూర్చొని చూసారో అందరైతే. అండ్ ఇక్కడ గిటార్ ప్లే చేయడం కానీ, సింగింగ్, చాలామంది సింగింగ్ కూడా చేశారు. రియల్గా చాలా బాగా చేశారు అన్నట్టు. అండ్ విఐపి గెస్ట్ కూడా వచ్చారన్నమాట. നെക്സ്റ്റ് സോങ് ലാലേട്ടൻ ഫാൻസിന് വേണ്ടി മാത്രമുള്ളതാണ്. എല്ലാവർക്കും എൻജോയ് ചെയ്യാൻ കുഴപ്പമൊന്നുമില്ല. ഒന്നാക്കിളി പൊന്നാക്കിളി ഫ്രം ദ മൂവി കിളിച്ചുണ്ടൻ മാമ്പഴം. Welcome Tina to the stage. One and only Tina. Good evening everyone, standing here today for season 2 of Whistle Code, following the wonderful success of season 1. And I truly hope this journey continues for many more years.
నుంచి అయితే ఇంకా విఐపీస్ అయితే అందరు వచ్చారన్నమాట. సో వాళ్ళైతే ఫస్ట్ దీపం అలా వెలిగిస్తూ ఉన్నారు. సో ఈవినింగ్ 6 o'clockకి అలా పర్ఫార్మెన్సెస్ అన్నీ అయితే స్టార్ట్ అయ్యాయి. నైట్ 1 దాకా అలా ఉన్నాయి. అండ్ 54 పర్ఫార్మెన్సెస్ అలా చేశారు. రియల్గా అసలు ఎంత బాగా జరిగిందో. And devotion to India and is regarded as the national song of India, symbolizing unity, pride and freedom. Julia in 2016, choreographed by the legendary Pandit Birjut Maharaj. Minnie is going to ask you a few questions. Okay, നമ്മൾ എത്ര പേര് കാൽഗേരിയൻസ് ഉണ്ട്? Make some noise. Calgarians, Calgarians, it's your time. Woo! Edmontonians, You can do better. നിങ്ങൾക്ക് അല്ലെങ്കിൽ Edmonton എന്നൊക്കെ ഒരു പേരുണ്ട്. Now this is your chance to prove it's wrong. okay. Come on, Edmontonians. Wow, that's good. That's good. That's energy. That's my people. Good. And I want this energy all throughout the show. Okay? You promise? Yeah? Yeah? That's good. ಅಯ್ಯೆ ಜಾನಜಲಾಟ மண்ணாங்கட்டி கானகலாட்டாடே பெரிய டான்ஸ் காம்படிஷன் நமக்கு போலாமா இந்த மூஞ்சியில அங்க ஏய் நான் நல்ல டான்ஸ் ஆடுவேன்டி సో నెక్స్ట్ పర్ఫార్మెన్సే మా పాపది. సో ఈ గ్రూప్లోనే తనైతే పర్ఫార్మెన్స్ చేస్తుంది.
ട്രഡീഷണൽ നമ്മളും പിന്നെ ഒരു മോഡേൺ ഹൈപ്പ് ഒക്കെ ആയിട്ട് they really ఇంకా కొన్ని పర్ఫార్మెన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అన్నట్టు. సో నేనైతే ఇలా కాసేపు బయటకలా వచ్చాను మా చిన్నోడు ఏడుస్తూ ఉన్నాడని. సో ఈలోపు ఈ చిట్టి పాప మాత్రం నా దగ్గరికి వస్తూ ఉండే ఊరికి. నేను ఎటు వీడియో తీసుకోవడానికి వెళ్తుంటే నా దగ్గరికి వస్తూ తిరుగుతూ ఉండే అన్నట్టు. అసలు ఎంత క్యూట్గా ఉందో, అలా చాలాసేపు నా చుట్టే తిరుగుతూ ఉంది. ఇలా అన్ని డ్యాన్సులు వేస్తూ ఉంటే ఆ సాంగ్స్కి తగ్గట్టు డ్యాన్స్ వేస్తూ ఉండే అన్నట్టు. అలా చాలాసేపు అలానే చేసింది. సో ఇక్కడైతే ఇంకా కొన్ని డాన్సెస్ అయితే ఇంకా వేస్తూనే ఉన్నారన్నట్టు. ఇలా చాలా పర్ఫార్మెన్స్ అయితే ఉన్నాయి. నేను ఇలా కొన్ని అయితే చూశాను. సో నెక్స్ట్ అయితే బాయ్స్ కూడా వేస్తూ ఉన్నారు, చిన్నపిల్లలు. రియల్గా చాలా బాగా డ్యాన్స్ వేశారు. సో ఇక్కడైతే ఇంకా కొందరు అయితే డాన్సెస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇక్కడ పైకి వచ్చి అయితే రిలాక్స్ అవుతూ ఉన్నారు. అండ్ కొందరు కింద అయితే ఇలా డిన్నర్ అలా చేస్తూ ఉన్నారు అన్నట్టు. సో ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారన్నమాట. అండ్ నేను ఇలా పైకి వచ్చానో లేదో అప్పుడే అయితే తెలుగు సాంగ్స్ కూడా వినిపించాయి. సో ఎవరు తెలుగు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశారన్నట్టు. అది నేను వీడియో తీయడం అయితే మిస్ అయిపోయాను అన్నమాట. అండ్ ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే ఎవరు లేరన్నట్టు. సో అది ఒక్క మేమే ఉన్నాము. సో అది నేను మా పాప మాత్రమే అన్నట్టు. సో తెలుగు సో అలా వినగానే సర్ప్రైజ్ అయితే అయిపోయాము. సో తెలుగుకి ఎవరు వేశారని. ఇది మొత్తం అయితే కేరళ వాళ్ళు కండక్ట్ చేసింది అన్నట్టు. ఎవ్రీ 3-4 మంత్స్కి అలా వాళ్ళు ఇలా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఇక్కడ తెలుగు పర్ఫార్మెన్స్ అయితే చాలా తక్కువ మోస్ట్లీ. సో ఎవరో ఒక్కరు మాత్రము తెలుగు డ్యాన్స్ అయితే వేశారన్నమాట. అండ్ ఇలా భరతనాట్యం వేసినందుకు కూడా సర్టిఫికేట్ అయితే వస్తుంది. సో ఫైనల్లీ అయితే తనకి భరతనాట్యం సర్టిఫికేట్ కూడా ఇస్తారన్నట్టు. సో ఇలా పర్ఫార్మెన్సెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాక మీకు నేను చెప్పాను కదా యాక్టర్ అనుశ్రీ వచ్చింది అనేసి. సో తనే అయితే సర్టిఫికేట్ అయితే ఇస్తుంది అన్నట్టు. రియల్గా అసలు ఎంత బిజీగా ఉన్నారో పిల్లలైతే. వాళ్ళ కాస్ట్యూమ్స్లలో చాలా క్యూట్గా అనిపించారు. ఇక్కడైతే మాకు ఇక మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అన్నట్టు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళందరిక వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. సో సర్టిఫికేట్ అయితే సో వాళ్ళ భరతనాట్యం టీచర్ అయితే ఇస్తారన్నట్టు. సో అందరివి కలెక్ట్ చేసి ఇంకా నెక్స్ట్ డే అలా ఇస్తామనేసి అయితే చెప్పారు. సో చాలామంది పర్ఫార్మెన్స్ చేయడం వల్ల చాలా టైం అయితే పట్టింది. నైట్ 1 o'clock అలా అయిపోయింది అన్నట్టు కంప్లీట్ అయిపోయేసరికి అయితే. అండ్ మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. సో మా హస్బెండ్ వచ్చి పిక్ చేసుకుంటారనేసి ఇలా కాసేపు ఇలా కూర్చొని ఉన్నాము. సో కంప్లీట్ అయిపోయిన వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పటికి టైం 11:30 అలా అయిపోయింది అన్నట్టు. సో నేనైతే ఇక ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.